మరి కళ గొంతు కోసిన కళాకారుడు రాత్రి శ్రీశైల్ గారు మనకు ఆదర్శము. మహానుభావుడు. వాస్తవానికి ఈసారి ఒక విచిత్రం 2 జరిగినాయండి. ఏమేం జరిగి చెప్పనా, మన ఏరియాకు శ్రీశైల్ గారు ఒక దైవత రూపంలో వచ్చినట్టు అంటారు కదా, అదే కదా, ఒక మనిషి రూపంలో ఇవాళ దేవుడు ప్రత్యక్షంగా రాడండి. అసలు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆయన వయసు మించిపోయింది కానీ ఆయన మనం తక్షణం ఈ నెలలో కూడా కలిసే ప్రయత్నం చేయాలి. కర్ణుని మాట్లాడుతుంటే ఆనందం ఎమ్మడి పాదాల మీద పడదామని కాలు మొక్కదాం అనుకున్నాడు కానీ అది హీరో అప్పుడే కాలు ఎత్తుకుందాం ఈయన పాడమైనప్పుడు కాలు మొక్కినాయి అంటారేమో. ఇప్పుడు ఇల్లు చూస్తున్నాడు వచ్చే ఓవరాక్షన్ చేసిండ్రా పాదాలు తక్కువ వాన్ రూపంలో దేవుడు వచ్చింది చెప్తలే. మనం గమనించామా రాత్రి అందరేమో చాలా మంది స్టైల్ పడతారు. స్టైల్ అంటే ఈతలు పడతారు ఇంగ్లీష్ లో. ఇంగ్లీష్ ఏమి అంటే వాడు కొట్టుకుంటే ఎక్కడ కూడా కూర్చుంటాడు. పాలు చెప్పిన కూడా చాలా మంది ఏంటంటే ఎంతమంది వచ్చినా పాడే ఎప్పుడాడు మంచి ఎక్కుంటే పాడేస్తారు. ఆ పోడ రాత్రి అనుకుంటా రికార్డ్ అయ్యింది. కళ్ళు మూసుకొని తన్మయత్వం చెందిండు. సేమ్ నేను కూడా ఆయన మహాన్ బాడు కాలు మామూలు అంత ధైర్యం కాదు. నేను ఇంకా చాలా మాట్లాడుతుంటే మళ్ళీ టైం తీసుకొని ఇట్లా చూపెట్టినని అనుకున్నాను. ఇది వచ్చి ఎవరిని పోయినా కష్టంగా వాడు మెయిన్ గా మనకి భజన నడుస్తుంది కదా, డిస్టర్బ్ అయితే అని అట్లా దాని గమనించాడు. సాయి కుమార్ గౌడ్ ఎప్పుడు జెండాలో వచ్చిన వాస్తవానికి ఎప్పుడు అనుకోండి సూర్యబాబు వాడి టికెట్ తిరుగుతున్నాడు. నేనన్నా అది కూడా అనిపిస్తుంది. నేను వచ్చా కూడా చూసిన విగ్రహం ఒక ఏమైందంటే ఒక వైబ్రేషన్ వస్తుంది. భయం వేస్తుంది లోపడుకోవాలంటే దేవాలయాలు కడుకోవాలంటే మనము లోపడుకోవాలంటే గర్భగుడికి పోవాలంటే మేము మీ మహానుభావులతో తిరుగుతున్నామని చెప్తున్నా. ఇట్లా వైబ్రేషన్ ఇస్తుంది అనమాట. అట్లా ఎప్పుడైతే ఉంటుందో ఇప్పుడు ఇంతమంది రావడం, ఈసారి కొత్తగా నన్ను కూడా పిలిపించడం, వీడికి రకరకాలుగా క్షేత్రం కంపల్సరీ అభివృద్ధి దిశకు వెళ్తుంది. బాగుంది. పద్యం పాడుతున్నాం కదా మరి చిన్న పద్యం, చిన్నదే పెద్దదే వాడు అయిపోయింది. వెళ్దాం పద్యం పాడు. వేదములతోడ వేదములతోడ వేద ఘోషలతోడ విలసిల్లినట్టిదే వేద భూమి మిసమిసలాడుచు పాడి పంటలతోడ బాసురంబైన భరత భూమి నిఖిల విఖ్యాత కళలకు నిలయమైన భూమి వీరులందరిని గన్న వీరభూమి వీరులందరిని గన్న వీరభూమి రతనాల రాసుల రమణీయ శోభతో భాసురంబైన భరత భూమి అట్టి సద్భూమిలో తద్ధృణంబు తీర్ప మమ్ము పుట్టించితివి భరతమాత ఆ చాలా అద్భుతం అండి. అబ్బాబ్బా ఎంత చదువుకున్నారు మీరు? 3 చదువుకుని మా నాయన బడికి దొరకపోయారు. మా బడికి తోలే మా అమ్మ తలుపు మూసి కొట్టింది బడికి పోతే. ఇంటికి సార్ కాడు బడికి పోవద్దని మా తమ్ముడు పడుకుంటారు లేరు. మా తమ్ముళ్ళు చిన్న ఉన్నారు, ఫస్ట్ పెద్ద కూతురు కదా. అప్పుడు అమ్మ మా చిన్న మా తమ్ముడు సహకరిస్తే తోడేసుకుని అప్పుడే కడిగి చదువు లేదు సండే లేదు. మా నాయన పెద్ద మేము తోడేసుకుంటాం, ఉండేది తోడేసుకుంటాం. వ్యవసాయం అప్పట్లో పెద్ద కొడుకు అందరినీ సర్వసం దాదాపు సినిమా చూసాం, పాల సినిమాలో పెద్ద కొడుకు అందరికి దాదాపు లాస్ట్ అంటే ఏముండదు. అంటే బుద్ధిమంతులు అయితేనేమో సహకరిస్తారు, బుద్ధిమంతులు కాకపోతే పెద్దోడు బాగా విన్నాడు. అట్లయితే ఏమైందంటే కథ మా అమ్మ చెప్పాలి. ఇక బడికి పోయినా, బడికి పోతే ఇక సార్ తనకు వచ్చి సార్ మా కొడుకుతో జర పని ఉంది అన్నది. అంటే పోతావారంటే పోతా అన్న. వస్తుంటే ఇది తలుపు ఉన్నది, వస్తుంది తలిపెట్టి గోడలు మొదలు ఉన్నాయి, వస్తుంది తలిపెట్టి తలిపెడుతుంది అనుకోండి. నేను అనుకో తలిపెడుతున్న కథ ఉన్నా అనుకున్నా. ఇంకా పొరకేసుకొని తలిగింది. బడిపోతావా నువ్వు బడికి వీళ్ళంతా ఎవరు పట్టుకుంటాయా మేము బడిపోతారు కొడుకు ఫోన్ దగ్గర కొట్టింది. ఫోన్ అంటే ఇంకున్నా, ఇంకా ఫోన్ అంటే ఇంకా అప్పుడు ఊకున్నా. లేదు పడతానే పొరకేసుకున్నాడు తోతానే. విచిత్రం ఏంటంటే అందరు తల్లిదండ్రులు బడికోమని కొడతారు,
అంటే లేదు ఇది లేక తర్వాత అవగాహన లేక ఉడక అట్లనే ఆమె తెలియదు పరిస్థితులు అలాంటివి. కానీ మీ అమ్మని ఏమో బడికోదా కొడుకు అందరూ అమ్మని ఏమో బడికోరు అని కొడితే ఇప్పుడు ఎట్లా కొట్టాం మా పిల్లలు అట్లా కొట్టాం మరి ఇప్పుడు మన పిల్లలు అందరూ అట్లే కొడుతున్నాం కదా బడికోమని కొడుతున్నాం అప్పుడు బడికోవద్దని కొట్టింది మా అమ్మ కొట్టింది. మంచి మీ పిల్లలు మంచి సెటిల్ అయిపోయారు. మా పిల్లలకు మంచి వాళ్ళు మంచిగా చదువుకున్నారు వాళ్ళకు కూడా వేరే అలవాటు లేనందుకు మంచిగా చదువుకున్నారు. ఇప్పుడు పిల్లలు మూత తీసి అలవాటు లేనందుకు బతికినారు లేకపోతే కష్టమే అది నిజమే. ఒకటి నేను ఎంత కష్టపడి ఇప్పుడు మనం ప్యాచీలు వేసుకొని లాగులకు ప్యాచీలు వేసుకొని వాళ్ళని తోలినాం వాడు పుస్తకాలు అమ్ముకొని ఎంతోమంది ఆగిన వాళ్ళు అందరూ వాళ్ళకు సహకరించారు మేము పంపినాం వాళ్ళకు సహకరించారు మంచి చదువు నిలబెట్టి వాస్తవం మాట ఇవాళ సత్యం బ్రహ్మ సత్యం ప్రత్యేక సాక్షి ఎక్కడ ఉత్తరాఖండ్ బాగంపల్లికి పంపించింది కష్టపడేది ఫలితం ఇవ్వడు భగవంతుడు ఫలితం ఇవ్వడు. పిల్లలు చాలా మంది పిల్లలు ఖరాబ్ అయిన నిజం 190 మంది మేము కన్నమ్మ కష్టం భార్య చిన్న బడి కట్టుకొని వ్యవసాయం చూపించిన వాళ్ళు తిప్పలు పడితే వాళ్ళు కూడా చదువుకోవాలి. మా బిడ్డ కూడా మంచిగా చదువుకున్నారు అందరూ బాగా కష్టం. మా తమ్ముళ్ళు కూడా అదే పరిస్థితి వాళ్ళు మంచిగా ఎంత చేసిన ఇంతే ఎన్నాళ్ళు బతికినా తప్పదు ఎంత చేసిన కొడుకు ఎన్నాళ్ళు బతికిన కాడికి ఎంత చేసిన గింతే కదరన్నా ఏముంది సుఖం అన్నట్టు వాస్తవానికి కోర్టు కొట్టడం కాదండి. వాస్తవం ఇలా నాకు నచ్చింది ఏంటంటే అన్నదమ్ములతోటి కలిసి ఉన్నారు ఆధ్యాత్మిక అనుబంధం ఉంది చాలా చక్కటి బంధాలు ఉన్నాయి. మరి మనకు సమయం ఉన్నప్పుడు మరొకసారి ఇలా ఇంతమంది సంబంధం కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి నేను సెలవు తీసుకోవాలని నీకు చాలా పని ఉంది నాకు పల్త అవుతుంది నీకు ఎక్కువ ఉంది. జై శ్రీరామ్ ధన్యవాదాలు.